అందరికీ ముఖ్యంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేసింది. అయితే దీపావళి పండుగ ఈసారి 20నా లేకపోతే 21నా అని చాలా మందికి సందేహాలున్నాయి. అదే విషయం మనం గురువుగారు కృష్ణమాచారి గారిని అడిగి కరెక్ట్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై తల్లి నమస్కారం అమ్మ. సార్ చెప్పండి ఈసారి 20వ తారీఖా? 21 చాలా సందర్భాల్లో మనం తాంత్రిక విధానం ప్రకారంగా కూడా సాయంకాల వేళల్లో అది కూడా అమావాస్య లాంటి దీపావళి పర్వదినం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం అన్నటువంటిది అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పగటిపూట చేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా 21వ తారీఖుకి సూర్యోదయానికి అమావాస్య ఉన్నప్పటికీ కూడా సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల మధ్యలోనే మళ్ళీ పాడ్యమి గడియలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓకే. 21వ తారీఖు సాయంకాలానికి అమావాస్య గడియలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీపావళి పర్వదినాన్ని నరక చతుర్థి ఈ రెండు కూడా మనం ముందు రోజు నిర్వర్తించుకున్న ఎటువంటి ఇది లేదు. సంపూర్ణమైనటువంటి అమావాస్య గడియల యొక్క బలం సోమవారం రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడానికి ఇది సరైనటువంటి ముహూర్తంగా మనం అనుకోవచ్చు. ఈ సందర్భంలోనే అమావాస్య గడియలు ఉన్నటువంటి సందర్భంలో చేయటం వల్లే మనకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మనకు తప్పకుండా లభిస్తాయి. కాబట్టి 20వ తారీఖు సోమవారమే అమావాస్యతో కూడినటువంటి సంపూర్ణమైన దీపావళి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.